వాడు ఎటువేండే? ఏమో నాకెవరికి అత్తమ్మా, ఏమైనా పని చేసేవాడు అయితేనేమో ఈ పని మీద వేయండి అని చెప్తున్నావు. ఊరి మీద వాటి తిరగటానికి ఏడి వేయండి అని ఏం చెప్పాలి? అంతే పాటు. మీ మామ బతికే ఉన్నాడే. ఏంటి బ్రో అంత మాట గింతసేపు అయినా ఇంటికి రాకపోతే ఆ దూర చంపి ముళ్ళ కట్టి బాయి వేసిండు కావచ్చు అనుకున్నా. అంత ఊహించుకోకే, ఏదో నాకు ఆచారం బాగుండబట్టి బయటపడ్డా. నా దొంగదంగా దొరకకపోతే దొర నన్ను వదిలిపెట్టపో, నా పానాలు తీసు. ఇప్పటి నుంచి ఈ పనులు చేయనే, నేను ఆ జోలికే పోను, పని చేస్తా. అన్నదాత అన్నదాత మన అన్నదాత, చెమటోర్చే రైతులకు సాయాన్ని అందించే. గట్లా పనులు చేసుకుంటానే. ఇక నేనైతే దాని జోలి ఇట్లాంటి పనుల జోలికి పోను. ఇగోవే 5 లక్షలు తీసుకో. ఇవన్నీ పైసలు ఎక్కడి? అదొరిచ్చిండు. గిన్ని పైసలా? ఇగో నువ్వు ఒక పని చెయ్యి, ఈకా నుండి ఇదే పని కంటిన్యూ చెయ్యి. పిచ్చిదానా, నీకు పైసలు చూస్తే టెంప్టింగ్ అనిపిస్తుంది, కానీ ఇవాళ ఏదో బయటపడ్డా. ఇదే పని నేను కనుక రోజు చేసిన అనుకో, ఏదో రోజు దొరకకపోను, ముక్కలు ముక్కలుగా నరకపడతానే. వామ్మో, ఈ పని చేయనే, నీకో దండం, నాకు అసలు వస్తే ఏదైనా పనన్నా చేసుకొని బతా. ఏంది? చేత్తవా చేయవా? చెయ్యనే. మూడోసారి అడుగుతానా, చేత్తవా చేయవా? నేను చెయ్య, హిమాలయాలకు పోతా. పోతున్నారో రంగా పోయి వస్తారా?